అందరికీ క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. చీఫ్ గెస్ట్గా ఉన్న మా మదర్ అసిస్టెంట్ ప్యారిసన్ గారు, చేరువచ్చిన స్త్రీలందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఒకే మాట నేను చెప్పి ముగిస్తాను. క్రీస్తు కొరకు పరిగెత్తే స్త్రీలంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకు పరిగెత్తే వారంగా మనం ఉన్నట్లయితే అన్ని రంగాలలో దేవుడు మనల్ని పరిగెత్తిస్తాడు. ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తాడో, సమరయ స్త్రీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును సుకారనే గ్రామంలో యాకోబు బావి వద్ద సంధించిందో, ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆమె ఊరికే కూర్చోలేదు, పరిగెత్తుకొని వెళ్ళి గ్రామస్తులందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. అలాంటి స్త్రీలుగా ఈరోజు మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అన్ని రంగాలలో మరి డైనమిక్గా ఉన్నటువంటి లీడర్స్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రామినెంట్ లీడర్స్ అందరి గురించి బాగా తెలుసు, మనకు విన్నాము. చాలా సంతోషం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో వాడుకుంటూ ఉన్నాడు. మరి అక్క సింగర్ అనే నాకు బాగా ఎప్పుడు మైండ్లో ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా ఎంతమందికి సహాయకరంగా దేవుడు ఒక తల్లిగా, ఒక అక్కగా, అన్ని కుటుంబాలలో ఉన్నటువంటి అక్కగా దేవుడు ఆమెను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు అక్కని ఇంకా దీవించాలి. బంధువులు ఉన్నారు. గ్రేస్ మా సొంత బంధువురాలు, మరి రెబెకా సిస్టర్ మా ఫ్రెండ్, ఇలాంటి వారు ఇక్కడ అరుణ ఉన్నారు. వీరంతా మరి దేవుని సేవలో ముందుకు సాగుతున్నటువంటి వారు. మరి ఒకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, మరి క్రీస్తు ప్రభువుకు పరిగెత్తే స్త్రీలంగా మనం ఉన్నట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనల్ని వాడుకొని ఆయన కొరకు ఆత్మలను సంపాదించే వారంగా దేవుడు వాడుకోవడమే కాకుండా వివిధ రంగాలలో దేవుడు స్త్రీలను వాడుకొని వారి తలాంతులను బట్టి వాడుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుకుంటాడు. థ్యాంక్ యూ అక్క. మా తర్వాత